ఈ కొత్త ఏడాదిలో జనవరి 6వ తేదీ మంగళవారం ఎంతో విశిష్టమైన రోజు. ఎందుకంటే ఆ రోజున అన్నదమ్ములైన సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు కలిసి వస్తున్నారట. ఎలాగంటే మంగళవారానికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి. ఇక ఈ రోజున వినాయకుడికి సంబంధించిన అంగారక సంకష్టహర చతుర్థి అత్యంత శుభప్రదమైన రోజు. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే చతుర్థిని సంకష్ట చతుర్థి అంటారు. అయితే ఈ చతుర్థి మంగళవారం నాడు వస్తే దానిని అత్యంత పవిత్రమైన అంగారక చతుర్థి అంటారు. సంకష్ట అంటే కష్టాల నుండి విముక్తి అని అర్థం. పురాణాల ప్రకారం అంగారకుడు వినాయకుడి కోసం కఠినమైన తపస్సు చేసి ఆయన అనుగ్రహం పొందాడు. అందుకే మంగళవారం వచ్చే చతుర్థికి అంతటి ప్రాముఖ్యత ఏర్పడింది. ఏడాది పొడవునా చేసే సంకష్ట చతుర్థి వ్రతాల ఫలితం ఈ ఒక్కరోజు వ్రతం ఆచరించడం వల్ల లభిస్తుందని నమ్మకం. జాతకంలో కుజదోషం ఉన్నవారు ఈ రోజు పూజ చేయడం వల్ల దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ రోజు గణపతిని భక్తితో పూజిస్తే జీవితంలో వచ్చే అడ్డంకులు తొలగుతాయని, కోరికలు నెరవేరుతాయని చాలామంది భక్తులు చెబుతుంటారు.